క్యూఆర్ కోడ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైపోయింది. జేబులో పర్సు లేకున్నా పర్వాలేదు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఏ వస్తువునైనా కొనేయచ్చు. ఇప్పుడు ఇదే క్యూఆర్ కోడ్ ఉపయోగించి సమస్త సమాచారం తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. అంతేకాదండోయ్, మనకు ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే స్కాన్ చేసి చెప్పవచ్చు. ప్రభుత్వం ద్వారా అందించే సేవలు ఏవి పొందాలన్నా క్యూఆర్ కోడ్తో చేయొచ్చని మీకు తెలుసా? వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. త్వరలో విజయవాడలో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమల్లోకి రానుంది. దశల వారీగా అన్ని ప్రధాన నగరాల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి ఉమా మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, అసలు ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఎలాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి? థ్యాంక్ యూ పవన్. పాలనలో ఒక కొత్త వరవడిని సృష్టించేందుకు నగరాలు పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు అందే సేవలను మరింత సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ నంబరింగ్ విధానం. ఇప్పటివరకు మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి నగదు రహిత లావాదేవీలు చేయడం తెలుసు. అలాగే ఒక వస్తువు లేదా ఒక ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఆస్తి లేదా ఒక ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు మున్సిపల్ శాఖ అధికారులు. ఈ ప్రక్రియ నిజమా అంటే నిజమని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఏదైతే ప్రభుత్వం మారినప్పుడు లేకపోతే అధికారుల ఆలోచన విధానాలకు అనుగుణంగానూ ప్రతి ఇంటికి ఒక నంబర్లో కేటాయించేవాళ్ళు. అయితే అలా ఇప్పటివరకు ఒక 4 నుంచి 5 నంబర్లు ప్రతి ఇంటికి ఉన్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. అయితే ఏదైనా ఒక సేవను అందించడం కోసం కానీ లేదంటే ఒక సర్వే చేయడం కోసం కానీ క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నంబర్లో ఏ నంబర్ని తీసుకోవాలనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్గా ఈ క్షేత్రస్థాయి సిబ్బందికి నిత్యం ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులన్నీ అధిగమించి ఒక పారదర్శక విధానాన్ని, ఒక సరికొత్త సేవను ప్రజలకు అందించడం కోసం ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ నంబరింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. అసలు ఈ క్యూఆర్ కోడ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అంటే, ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత అంటే ఏవైతే నగరంలో ఉన్నటువంటి ఆస్తులు లేకపోతే ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయో వీటన్నిటిని ముందుగా జియో ట్యాగింగ్ లేదా మ్యాపింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక డిజిటల్ నంబర్ అయితే ఒకటి జనరేట్ అవుతుంది. ఈ నంబర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలను నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, లేదంటే ఆ సంబంధిత ఆస్తికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆస్తులకు సంబంధించిన వివరాలు అంటున్నారు, అధికారులకు తెలుసుకోవచ్చు అంటున్నారు. అంటే ఇందులో గోప్యత లేదా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన భద్రత లేదా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఎవరు పడితే వాళ్ళు స్కాన్ చేయడానికి వీల్లేదు. దారిని పోయి వాళ్ళు స్కాన్ చేస్తే ఆ వివరాలన్నీ వారికి తెలిసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా తెలియవు. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన సమాచారం అంటే కేవలం ప్రాథమిక సమాచారం ఏదైతే ఒక ఆస్తి లేదా వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యజమాని పేరు, లేదంటే ఆస్తి వివరాలు, లేదంటే ఆ ఇంటి విస్తీర్ణం ఏంటి, ఏ రూపంలో కట్టబడింది, ఎంత విస్తీర్ణంలో ఉంది అనే ఈ ప్రాథమిక సమాచారం మాత్రమే తెలుస్తుంది తప్ప ఎలాంటి ఆస్తి వివరాలు లేకపోతే ఇంటి పన్నుకు సంబంధించిన వివరాలు ఇవేవి వారికి తెలియవు. దీంతో ఒక పారదర్శక విధానం అయితే ఈ విధానంలో అందుబాటులోకి వస్తుంది. అయితే ముఖ్యంగా నగరపాలక సంస్థల్లో విధానాన్ని అమలు చేసిన తర్వాత ప్రయోగాత్మకంగా ఆ తర్వాత 123 నగరపాలక సంస్థలు అలాగే పురపాలక సంస్థల ఈ విధానాన్ని అమలు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ముందుగా ఇందుకు సంబంధించినటువంటి శిక్షణ ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పూర్తి చేసినటువంటి శిక్షణ తర్వాత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఈ విధానాన్ని ప్రజలకు వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా అవగాహన కల్పించనున్నారు. ఇది క్యూఆర్ కోడ్ డిజిటల్ విధానానికి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ గోపితో ఉమా మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో.